యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ మరొక నూతన దినాన్ని ఉచితమైన కృపలో ఇచ్చి ఉండగా ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవుని ఎదుట చెల్లించు ప్రార్థనతో వాక్యంతో ఈ దినాన్ని ప్రారంభించున్నారు కదా. తప్పక దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రతి దినాన్ని ప్రారంభిస్తే ప్రభు మనకి ఇచ్చే ప్రతి వాగ్దానం మన పట్ల నెరవేర్చేందుకు ప్రభు వాక్కు ద్వారా కదులుచున్నారు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో నుండి, ఇదిగో నేను నీకు తోడేండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశంలో నేను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువనని చెప్పగా అని ఈ ఉదయకాల సమయం ప్రభు ఈ మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను నీతో కూడా ఉన్నాను, నేను నీకు తోడే ఉన్నాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నీతో కూడా ఉండి నేను నడిపించదని ప్రభు తన మాటను వాగ్దానంగా అనుగ్రహిస్తున్నాడు. మరి ఉదయకాల సమయాన్ని ఈ దినమును ఏ పరిస్థితిలో ప్రారంభించున్నావు, ఏ సమస్యతో ప్రారంభించున్నావు, ఏ బలహీనతతో ప్రారంభించున్నావు, ప్రభు నీతో కూడా ఉండి నిన్ను నడిపించటకు, నీతో కూడా ఉండి నీకు ఆరోగ్యం ఇచ్చటకు, నీతో కూడా ఉండి నీ సమస్యల నుండి నీకు విడుదల అనుగ్రహించేందుకే ప్రభు ఉదయకాల సమయంలో తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యాకోబు తాను ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. యాకోబు స్థితిని చూసిన దేవుడు తన పరిస్థితిని మార్చుచు ఈ యొక్క వాగ్దానం యాకోబు పట్ల నెరవేర్చినట్లుగా బైబిల్ లేఖనాల్లో మనం చదువుతుంటాము. అదే విధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీతో కూడా ఉంటాను, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నీతో కూడా ఉండి నేను నడిచేదనని ప్రభు మాట తెలియజేస్తూ ఉండగా, నీవు దేవునికి ఉదయకాల సమయన వాగ్దానాన్ని బట్టి అప్పగించుకో. నీవుండు ప్రతి స్థలమందు ప్రభు నీతో కూడా ఉండి తన కార్యం నీ పట్ల సఫలపరచనై ఉన్నాడు, నిన్ను బలపరచనై ఉన్నాడు, నిన్ను గొప్ప చేయనై ఉన్నాడు, నిన్ను ఆయన సన్నిధిలో వాగ్దానం చేత ఉన్నతమైన స్థితిలో ప్రభు ఈ దినం నడిపించబోతున్నాడు. దేవుని యందు నమ్మికతో విశ్వాసముతో వాగ్దానాన్ని పట్టుకొని ఈ దినాన్ని ప్రారంభించు. ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా నీ కొరకు ప్రార్థన. తండ్రి నీకే స్తోత్రమయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులకు మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడును గాక. ఇదిగో ప్రభా, నేను నీతో కూడా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను నడిపించదని వాగ్దానం ఇచ్చావు ప్రభా. మాట ఇచ్చిన దేవుడకు నెరవేర్చుక మానవు ప్రభా. ఇదిగో ప్రభా, మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు దేవ సమర్థుడవు, శక్తివంతుడవు. ఈ ఉదయకాల సమయన మీ ప్రియులను మీరు దర్శించినందుకు స్తోత్రాలయ. ప్రతి విడికి నీ నెమ్మది దయచేయండి, సంతోషము, సమాధానము, ఆరోగ్యము, కుటుంబాల్లో ఐక్యత అయ్యా మీరు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరు అనారోగ్యంతో ఉన్నారు ఆరోగ్యం ఇవ్వండి, ఎవరు హాస్పిటల్ పాలైనారు ఇదిగో ప్రభా నార్మల్ రిపోర్ట్స్ తో సన్నిధిలో గంతులు వేయించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తము ప్రతి వారికి తోడుగా ఉంచి నీ సహాయం అందించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. చేతి పని ఉద్యోగ వ్యవసాయ వ్యాపార పాడి పంటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. అయ్యా ఉద్యోగాలు దయచే, వివాహాలు దయచే, గర్భఫలాల విషయాల్లో నీ హస్తము ప్రతి వారికి తోడుగా ఉంచండి ప్రభా. ఈ దినమున ప్రభా ఎందరైతే ఈ మాటలు ఈ దినముననే వింటూ ఉన్నారో ప్రభా వారిని ఆదరించండి, వాక్కుతో వారిని పట్టుకోండి ప్రభా. వాక్యానుసారమైన ఆదరణ వారికి కలుగును గాక, రక్షణ భాగ్యము వారికి అనుగ్రహించబడును గాకని ప్రార్థిస్తున్నాను. వారిలో ప్రతి వారి బంధకాలు తెంచండి, సంఖ్యలు విప్పండి, రోగులకు స్వస్థత, దయ్యపు చీకటి శక్తుల ప్రభావం నుండి ప్రతి బిడ్డకి విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. అలాగే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద వారి చుట్టూ ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరి చుట్టూ కంచి పెట్టు ప్రభా. ఎవరి బిడ్డలు పని కొరకు వాడుకోండి అయ్యా. దేవునికి వందనాలే. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. ఇహపర సంబంధమైన దీవెనలు, సంతోషం, సమాధానం ప్రతి బిడ్డకి కలుగును గాక. నీ పనిలో పరిచయంలో ఉన్న దైవదాసులందరికీ నీ హస్తము అయ్యా వారికి సహాయం అందించి నడిపించుగాకని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎందరైతే మ్యారేజ్ వారికి బర్త్డే జరుపుకుంటూ ఉన్నారో అయ్యా నీ దీవెనలన్నీ వారిపై కుమ్మరించింది, వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి ప్రభా. ఈ దినం ప్రతి బిడ్డకి నీ హస్తము నీ సహాయం వారికి అందించి వారితో కూడా మీరు వెళుతున్న ప్రతి మార్గమందు మీరుండి నడిపించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించబడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప ఈ దినమంతా మీకు తోడే నడిపించును గాక.